పరిపాలన కూడా ఇంత దారుణంగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీల మీద దారుణంగా అన్యాయమైన కేసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు తీసుకొని రావాలి అని కుట్రబడినంత దూరం ప్రభుత్వాలు ఆలోచన చేస్తా ఉన్నాయంటే ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, మిథున్ మీద చేసిన ఆరోపణలు మా పార్టీ ఎంపీ మీద చేసిన ఆరోపణలు రుజువు చేయగలుగుతావా అని చెప్పి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఒక ఎంపీ మీద తప్పుడు కేసులు మీరే దగ్గరుండి పెట్టించారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు 2 గంటలప్పుడు మిథున్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ మేనేజరు ప్యాసింజర్లకు బోర్డింగ్ పాస్లు ఇవ్వడం లేదు అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో మిథున్ వెళ్లి ఎయిర్పోర్ట్ మేనేజర్తో ఎందుకు 19 మంది ప్యాసింజర్లు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడిగితే అది తప్పైపోయింది. Remember Apparao, today it is Rohit, tomorrow it will be your son inshallah ta'ala. Mr. Apparao, if you have any iota of human being left in you, leave this place. Leave this place. And if you have any iota of any self-respect left in you, which I know you don't have, neither you nor your kin nor your ideology people have, shame on you.